విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మిస్సెలేనియస్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఎక్విపో రీజియన్ ఇది ఎక్కడుంది, ఎందుకు వార్తల్లోకి వచ్చింది? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ర్యాంకింగ్స్ ఈ మధ్య మీరు చూసే ఉంటారు. ఏ విషయాలని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ని ఇస్తారు? ఏఎన్సి మౌంట్, బాల్టిమోర్ పోర్ట్ ఈ రెండు ఈ మధ్య వార్తల్లోకి వచ్చాయి. ఇవి ఎక్కడున్నాయి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాండమిక్ అగ్రిమెంట్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అలాగే డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ ఏ ప్రాంతానికి సంబంధించింది? బెంగళూరు వాటర్ సప్లై క్రైసిస్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు, అలాగే మన దేశంలో ఉన్నటువంటి వాటర్ అవైలబిలిటీకి సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా లిథియం ట్రయాంగిల్, అలాగే మన దేశంలో ఏర్పాటు చేయబడ్డటువంటి మొట్టమొదటి మెరైన్ ఫోర్స్ అంటే మెరైన్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పడినటువంటి మొట్టమొదటి మెరైన్ ఫోర్స్ ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? వీటన్నిటి గురించి రాగల 15-20 నిమిషాల సేపు మాట్లాడతాను. మొట్టమొదటిది ఎస్ఎక్విపో రీజియన్. ఇక్కడ చాలా రిసోర్సెస్ ఉన్నాయి, అందుకే రెండు దేశాలు కొట్లాడుకుంటున్నాయి. ఈ రెండు దేశాలు ఏమిటి? దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి వెనిజులా, దాని పక్కనే ఉన్నటువంటి గయానా అన్నమాట. గయానా ఏం చెప్తుందంటే ఈ ఎస్ఎక్విపో రీజియన్కి సంబంధించి 1899వ సంవత్సరంలోనే ఒక అగ్రిమెంట్ సంతకం చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం మాదే, దీనికి సంబంధించి నెగోసియేషన్ కానీ డిస్కషన్ కానీ అవసరం లేదు అని చెప్తోంది. ఇక వెనిజులా ఏం చెప్తుందంటే బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లే ముందు అంటే 1966వ సంవత్సరంలో గయానాకి ఇండిపెండెన్స్ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే ముందు వాళ్ళు ఒక టెంపరరీ అగ్రిమెంట్ని సంతకం చేసి వెళ్ళారు. దాని ప్రకారం ఇది ఫైనల్ డెసిషన్ ఇంకా రావాల్సి ఉంది అని చెప్పి ఆ టెంపరరీ అగ్రిమెంట్లో ఉండటం వల్ల దీని గురించి నెగోసియేషన్ కావాలి, ఇది డిస్ప్యూటెడ్ రీజియన్ అని చెప్పి వెనిజులా చెప్తోందనమాట. సరే, ఇది దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి ప్రాంతం. రెండు దేశాలు వెనిజులా, గయానా, ఈ రెండు దేశాలు దీని గురించి పోట్లాడుకుంటున్నాయి. ఇక రెండోది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారు? దీన్ని యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ గ్యాలప్ పోల్స్ అంటే పోల్స్ని బేస్ చేసుకొని కొన్ని ప్రశ్నల్ని అడుగుతారు, దానికి ఇచ్చేటువంటి సమాధానాలని బేస్ చేసుకొని తయారు చేస్తారు. గత 7 సంవత్సరాలుగా మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఫిన్లాండ్. మన దేశం 126వ పొజిషన్లో ఉంది మొత్తం 143 దేశాల్లో. మన దేశం ఇలాంటి ర్యాంకింగ్స్ని అంగీకరించదు. మీరు చేసేటువంటి సర్వే ఏదైతే ఉందో అది రియాలిటీకి దగ్గరగా ఉండదు అని చెప్పి మన దేశం అభిప్రాయం అన్నమాట. సరే, వేటిని బేస్ చేసుకొని వీళ్ళు హ్యాపీనెస్ ఇలా ఉంది అని ఒక కంక్లూషన్కి వస్తారు. ఇక్కడ మొదటిది ఏంటంటే జీడిపి పర్ క్యాపిటా. మీ అందరికీ తెలుసు మన దేశం యొక్క జీడిపి పర్ క్యాపిటా దాదాపు $2,400 ఉంటుంది. తర్వాత చైనా విషయానికి వస్తే దాదాపు $13,000. ఇక అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే నార్డిక్ కంట్రీస్ కానీ చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది, $40,000, $50,000 ఉంటుంది. కాబట్టి జీడిపి పర్ క్యాపిటల్లో మన దేశం పోటీ పడలేదు ఆ దేశాలతోటి. హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయితే మన దేశంలో 70 సంవత్సరాల దాకా ఉంది. కానీ ఇబ్బంది ఏంటంటే హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేదే సమస్య అన్నమాట. అంటే మన దేశంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఒబెసిటీ మూలంగా వచ్చేటువంటి చాలా డిసీజెస్ ఈ మధ్య పెరుగుతున్నాయి. దానికి కారణం సెడెంటరీ లైఫ్ స్టైల్, చేంజ్ ఇన్ ద ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, మన ఉద్యోగాల నేచర్ మారటం, ఇలాంటి వాటి మూలంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కావచ్చు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఇవన్నీ గణనీయంగా పెరుగుతున్నాయి. కాబట్టి హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో కూడా మన దేశం కొంచెం ఇబ్బంది పడుతోంది. హ్యావింగ్ సమ్వన్ టు కౌంట్ ఆన్, ఏదైనా ఇబ్బంది వస్తే మనని చూసుకోవడానికి ఎవరున్నారు అనేటువంటి విషయానికి వస్తే మన దేశంలో ఇప్పటికీ కూడా మన కల్చర్ కావచ్చు, లేకపోతే మన హియరార్కికల్ రిలేషన్స్ కావచ్చు, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం కావచ్చు, ఆ విషయంలో మన దేశానికి ఇబ్బంది లేదు. అయితే సోషల్ సెక్యూరిటీ తోటి ప్రాబ్లం అనమాట. వెస్ట్రన్ కంట్రీస్లో సోషల్ సెక్యూరిటీ ఉంది, మన దేశంలో సోషల్ సెక్యూరిటీ ఉన్న వాళ్ళు చాలా కొద్ది మంది, అదొక పెద్ద సమస్య. ఫ్రీడమ్ టు మేక్ లైఫ్ చాయిసెస్, మీరు అనుకున్న విధంగా జీవించటం. తర్వాత జనరాసిటీ అంటే దానం చేసేటువంటి గుణం. తర్వాత ఫ్రీడమ్ ఫ్రమ్ కరప్షన్,
ఇది పెద్ద సమస్య. ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బులు ఇవ్వకపోతే పనులు అవ్వవు. సో ఈ ఆరిటిని బేస్ చేసుకొని ముఖ్యంగా జనరాసిటీ విషయానికి వస్తే దానగుణంలో మన దేశం కొంచెం వెనుకబడే ఉందని చెప్పాలి. చాలామంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే, మీకు దానం చేయటం తెలిసినప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ₹1 దానం చేస్తే అప్పుడు మీకు వచ్చే ఆనందం చాలా వేరుగా ఉంటుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారనమాట. సరే, ఇది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్కి సంబంధించి. తర్వాత మీ అందరికీ తెలుసు, మనకి ఎక్స్క్లూసివ్ ఎకనామిక్ జోన్ 1982 UNCLOS యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ దాని ప్రకారం 200 నాటికల్ మైల్స్ దాకా మనం రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చు. 200 నాటికల్ మైల్స్. ఒక నాటికల్ మైల్ అంటే దాదాపు 1.86 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. ఒకసారి చూడండి, అంతవరకు మనం మన రిసోర్సెస్ని మనం తీసుకోవచ్చు. ఆ తరువాత రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి. ఎక్కడో మనం దాదాపు 500-600 కిలోమీటర్లు కావచ్చు, 2000 కిలోమీటర్లు కావచ్చు, లోపలికి వెళ్ళి మనం రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అంటే అది ఇంటర్నేషనల్ సీస్ కింద వస్తుంది. హై సీస్ అంటాం మనం. హై సీస్కి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ అనేటువంటి ఒక రెగ్యులేటర్ ఉందన్నమాట. వాళ్ళకి అప్లై చేసుకోవాలి. ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి కొంత ప్రాంతాన్ని ఆల్రెడీ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి లైసెన్స్ ఇవ్వటం జరిగింది. పాలీమెటలిక్ నాడ్యూల్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మ్యాంగనీస్ నాడ్యూల్స్ అంటారు. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్లో తయారు చేసేటువంటి ముఖ్యమైన కాంపోనెంట్స్ ఆ పాలీమెటలిక్ నాడ్యూల్స్లో ఉన్నాయి. అంటే ఒక కాంక్రీట్ మాదిరిగా ఇలాంటి రౌండ్గా ఉండేటువంటి రాళ్ల లాంటివి సముద్రంలో అడుగు భాగాన ఉన్నాయి అన్నమాట. వాటిని మనం తీసుకురాగలిగితే మన ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ అవుతాయి. కానీ ఇబ్బందల్లా అక్కడ సముద్రం 3000 మీటర్ల లోతు ఉంటుంది, 5000 మీటర్ల లోతు ఉంటుంది, 6000 మీటర్ల లోతు ఉంటుంది. అంత లోతుకి వెళ్ళి తీసుకురావాలి. అదే పెద్ద సమస్య. అందుకే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మత్స్య 6000 అంటే ఆ లోతుకెళ్ళి అక్కడ ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి, అలాగే బయోడైవర్సిటీ ఎలా ఉంది అని చూడటం కోసం మత్స్య 6000 అనేటువంటి ఒక సబ్మెర్సిబుల్ని కూడా మన దేశం తయారు చేస్తోంది. సరే, ఇప్పటిదాకా కొంత ప్రాంతానికి మన దేశానికి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకొక 2 ప్రాంతాలను కూడా లైసెన్స్ కోసం మన దేశం అప్లై చేసిందనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రిసోర్సెస్సే కాకుండా ఈ ప్రాంతాల గురించి అప్లై చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది. చైనీస్ సబ్మెరైన్స్ ఇండియన్ ఓషన్ రీజియన్లో విరివిగా తిరుగుతున్నాయి. ఇండియన్ ఓషన్ రీజియన్లో అవి విరివిగా తిరగటం, సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్ కోసం మేము వస్తున్నాము అని చెప్పడంతో మన దేశం వెనకాలే ఉంటుంది. ఇండియన్ ఓషన్ అంటే మన దేశం చుట్టుపక్కల ఉంటుంది. మన దేశం కొంచెం దాన్ని థ్రెట్లా భావిస్తోంది, వాళ్ళ సబ్మెరైన్స్ తిరగటాన్ని. కాబట్టి చైనీస్ ఫోరేస్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ ప్రాంతాన్ని అప్లై చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూస్తే ఒక ప్రాంతం ఏఎన్ సీ మౌంట్ అంటే అఫానాసి నికెటిన్ సీ మౌంట్, ఏఎన్ సీ మౌంట్ అంటాం. ఇది ఒక ప్రాంతం. ఇక్కడ కోబాల్ట్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ సముద్రం లోతు దాదాపు 4800 మీటర్ల నుంచి 1200 మీటర్లు ఉంటుంది. కోబాల్ట్, నికెల్, మ్యాంగనీస్, కాపర్ వీటిలో చాలా రిచ్ రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ అప్లై చేయటం వెనకాల 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చైనాని నిలువరించడం, ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రిసోర్సెస్ని ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఎక్స్ప్లాయిట్ చేయగలిగితే మన దేశానికి చాలా రిసోర్సెస్ వస్తాయి అన్నటువంటి ఆలోచనతో అనమాట. తర్వాత బాల్టిమోర్ పోర్ట్, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈస్ట్ కోస్ట్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఒక షిప్, అది డాలీ, ఎంవి డాలీ, ఇది దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మెకానికల్ పవర్ సిస్టమ్ కావచ్చు, అన్నీ సడన్గా కొలాప్స్ అయిపోయాయి. బ్రేకులు పడలేదు, వెళ్ళిపోయి ఈ ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని హిట్ చేసింది. ఈ ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని హిట్ చేసింది. ఇది పటాప్సో రివర్ మీద ఉందన్నమాట, బాల్టిమోర్ దగ్గర. ఈ సందర్భంగా ఈ బాల్టిమోర్ పోర్ట్ వార్తల్లోకి వచ్చింది. దాదాపు 7-8 మంది చనిపోయారు ఆ బ్రిడ్జ్ మీద ఉన్నవాళ్ళు. తరువాతి ప్రశ్న, పాండమిక్ అగ్రిమెంట్. ఇది ఎవరిది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించింది. ఇది ఇంకా నెగోసియేషన్ స్టేజ్లోనే ఉంది. కరోనా సందర్భంగా చాలా ఇబ్బందులు వచ్చాయి.
మీరు చూశారు కదా, చైనా అసలు ఈ కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియచేయటంలోనే చాలా ఆలస్యం చేసింది. చైనా మూలంగా ఇంతవరకు అసలు ఏ కారణంతో ఈ కరోనా వైరస్ వచ్చింది అనేది ప్రపంచానికి తెలియదు. చైనా కొన్ని విషయాల్ని దాస్తోంది అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని దేశాలకి వ్యాక్సిన్స్ విరివిగా లభ్యమయ్యాయి. వెస్ట్రన్ కంట్రీస్ ఇష్టం వచ్చినట్టు వ్యాక్సిన్లు తయారు చేసుకుని ఇవ్వటం జరిగింది. వాళ్ళ దగ్గర ఎక్సెస్ స్పేర్ కూడా పెట్టుకున్నారు. 3-4 రెట్లు తయారు చేసుకొని వాళ్ళు దాచుకున్నారు. కానీ కొన్ని దేశాలకి, ఆఫ్రికా దేశాలకి, ఇంకా కొన్ని దేశాలకి వ్యాక్సిన్లు లభ్యం కాలేదు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వేవ్ చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈక్విటీ అనేది లేదు. టెస్టింగ్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, కొన్ని దేశాలకి అందుబాటులోకి వచ్చాయి. మరి మిగతా దేశాలు ఏం పాపం చేశాయి? ఇక్కడ ఏంటంటే పాండమిక్ ద్వారా అందరూ ఎఫెక్ట్ అవుతారు. అన్ని దేశాలు ఈక్వల్గానే ఎఫెక్ట్ అవుతాయి. అయితే క్రితంసారి జరిగింది ఏమిటి? చైనా వాళ్ళు అసలు కారణం చెప్పలేదు చాలా రోజులు. అసలు ఈ వైరస్ వచ్చిన తర్వాత చాలా రోజులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి నోటిఫై కూడా చేయలేదు. తర్వాత ఇది ప్రపంచంలో చాలామందిని చంపుతున్నటువంటి దశలో కూడా అడ్వాన్స్డ్ కంట్రీస్ వాళ్ళ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పేరుతోటి ఆ టెక్నాలజీని కానీ, ఆ వ్యాక్సిన్స్ని కానీ, డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ని కానీ పేద దేశాలకి షేర్ చేయలేదు. దాన్ని ఏమంటారు? ఇనీక్విటీ అంటారు. సో రాబోయే కాలంలో ఏదైనా సరే పాండమిక్ అసలు రాకుండా చేయటం ఎట్లా అంటే, కరోనా వైరస్ లాంటి దాన్ని మనం ఫ్యూచర్లో పాండమిక్గా రూపాంతరం చెందకుండా ఎలా కంట్రోల్ చేయాలి? వైరస్లు అనేవి వస్తూ ఉంటాయి, కొత్త కొత్త వైరస్లు వస్తూ ఉంటాయి, మనం ఆపలేము. ఎందుకంటే చాలా వైరసెస్కి యానిమల్ రిజర్వాయర్ ఉంది. ఉదాహరణకి బ్యాట్స్ తీసుకున్నారనుకోండి, బ్యాట్స్లో చాలా వైరసెస్ ఉన్నాయి. వాటి ద్వారా స్పిల్ ఓవర్స్ ద్వారా వస్తూ ఉంటాయి. ఈ మధ్య మనం చూస్తున్నాం H5N1 ద్వారా చాలా డైరీ యానిమల్స్ ఎఫెక్ట్ అయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డైరీ యానిమల్స్ H5N1 వైరస్ ద్వారా ఎఫెక్ట్ అయ్యాయి. అర్థమైంది కదా? సో ఇట్లా రకరకాల వైరసెస్ రాబోయే కాలంలో వస్తూ ఉంటాయి. అయితే అవి పాండమిక్స్గా రూపాంతరం చెందకుండా ఉండటానికి ఎలాంటి ప్రయత్నాలు తీసుకోవాలి? అలాగే ఒకవేళ పాండమిక్ వచ్చిందనుకోండి, ఈక్విటీ ఎలా ఇన్షూర్ చేయాలి అంటే వ్యాక్సిన్స్ కానీ, డయాగ్నోస్టిక్స్ కానీ, వాటి అవైలబిలిటీ ప్రపంచం అంతా ఒకే రకంగా ఉండేటట్లు ఎలా చూడాలి? వీటన్నిటి మీద ప్రస్తుతం నెగోసియేషన్స్ జరుగుతున్నాయి. ఇదే పాండమిక్ అగ్రిమెంట్. పాథోజన్ సర్వేలెన్స్, ఎక్కడైనా అవుట్ బ్రేక్ జరిగితే వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి, దేశాలు దాచుకోకూడదు. తర్వాత హెల్త్ కేర్ కెపాసిటీ, మన దేశంలో అయితే వ్యాక్సిన్స్ వేయడానికి దానికి మనకు ఉన్నటువంటి ఇమ్యునైజేషన్ నెట్వర్క్ ద్వారా మనకి కెపబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది. అందుకే మనం 200కు పైగా కోట్ల వ్యాక్సిన్స్ అని చాలా తక్కువ కాలంలో ఇవ్వగలిగాం. కానీ అంత కేపబిలిటీ చాలా దేశాలకు లేదు. కేపబిలిటీని ఎలా పెంచాలి? అలాగే సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్, ఇప్పుడు ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్లో సప్లై చైన్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు. ఏదైనా పాండమిక్ వస్తే సప్లై చైన్స్ ఎఫెక్ట్ అయిపోతే చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే టెక్ ట్రాన్స్ఫర్, వ్యాక్సిన్స్ అడ్వాన్స్డ్ కంట్రీస్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లెబొరేటరీస్ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ సపోర్ట్ ఉంది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి. వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, వ్యాక్సిన్స్ తయారు చేసుకుంటారు. మరి పేద దేశాలకు ఇవ్వరు కదా. అలా ఇవ్వకుండా అంటే అలా రాబోయే కాలంలో అందరికీ ఈక్విటీ బేస్ చేసుకుని ఇవ్వాలి. డయాగ్నోస్టిక్ టెస్ట్ కావచ్చు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వేవర్ కావచ్చు. అందుకని ఇది చాలా ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్. ఇది తొందరగా రావాలి అని కోరుకుందాం. తర్వాత డిజిటల్ మార్కెట్స్ యాక్ట్, యూరోపియన్ యూనియన్ వాళ్ళు 27 దేశాల యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ని తీసుకొచ్చింది. మనం చూస్తూనే ఉన్నాం మోనోపోలిస్టిక్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో, గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నీ మోనోపోలీతో యాక్ట్ చేస్తున్నాయి, చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఎవరైనా సరే చిన్న చిన్న ఫర్మ్స్ అంటే ఒక చిన్న ఫర్మ్ వాళ్ళ ప్లే స్టోర్ ద్వారా యాప్ని అక్కడ ఇన్స్టాల్ చేస్తే మాకింత పేమెంట్ ఇవ్వండి, 26% ఇవ్వండి, 20% ఇవ్వండి. అంతేకాకుండా వాళ్ళకున్నటువంటి ఏదైతే మోనోపోలీ ఉందో సెర్చ్ ఇంజన్లో, అది వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికే వాడుకుంటున్నారు, వాళ్ళ ప్రోడక్ట్స్ని ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు. సో ఇలాంటి మోనోపోలిస్టిక్ ప్రాక్టీసెస్ని అన్నింటినీ కంట్రోల్ చేయడం కోసం ఈ డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ బేసికల్లీ ఈ బిగ్ టెక్ అంటే ఏమిటి? ఈ పెద్ద పెద్ద ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పెద్ద పెద్ద ఫర్మ్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే మీరు
యాపిల్ అనే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు $3 ట్రిలియన్ ఉంది. అంటే మన దేశం జీడిపి ఎంత? $3.7 ట్రిలియన్. మన దేశం జీడిపిలో దాదాపు 80% ఉంది యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అలాగే మీరు ఫేస్బుక్ తీసుకున్నా సరే, గూగుల్ తీసుకున్నా సరే, వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్ మన దేశానికి సంబంధించినటువంటి జీడిపిలో సగం ఉన్నాయన్నమాట. అందుకే వాళ్ళు మోనోపోలిస్టిక్ టెండెన్సీస్తో ప్రవర్తిస్తున్నారు. అలాంటి మోనోపోలిస్టిక్ టెండెన్సీస్ని ప్రివెంట్ చేయడం కోసం ఈ డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ తీసుకొచ్చారు యూరోపియన్ యూనియన్ వాళ్ళు. మన దేశంలో కూడా ఇలాంటి చట్టాలు కావాలి. అయితే దీని ద్వారా క్రిటిక్స్ చేసే కామెంట్ ఏమిటంటే ఇన్నోవేషన్ అనేది సఫర్ అవుతుంది అని క్రిటిక్స్ చేసే కామెంట్ అనమాట. బెంగళూరు వాటర్ సప్లై క్రైసిస్, మనం చేసినటువంటి తప్పులే బెంగళూరులో వాటర్ సప్లై క్రైసిస్కి కారణాలు. గత 40-50 సంవత్సరాల కాలంలో 1970తో పోలిస్తే 2020 సంవత్సరంలో అంటే 50 ఏళ్ల కాలంలో జనాభా 4 రెట్లయింది. ఇప్పుడు మెట్రోపాలిటన్ ఏరియా జనాభా దాదాపు 1,20,00,000. 1970లకు వెళితే దాదాపు 30 లక్షలు ఆ రేంజ్లో ఉండేది టోటల్ మెట్రోపాలిటన్ ఏరియా జనాభా. ఇంకోటి ఏంటంటే బెంగళూరు మెట్రోపాలిటన్ ఏరియాలో 30-40 సంవత్సరాల క్రితం గ్రీన్ కవర్ 80% ఉండేది. గ్రీన్ కవర్ అంటే మీ అందరికీ తెలుసు, వర్షం పడినప్పుడు అది గ్రౌండ్లోకి ఇంకటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎవాపో ట్రాన్స్పిరేషన్ ద్వారా నీటి ఆవిరి బయటికి వస్తుంది. దాంతో టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అన్నమాట. ఇప్పుడు 80% ఉండేటువంటి గ్రీన్ కవర్ని మనం 3% కంటే తక్కువకి తీసుకొచ్చాం. తర్వాత కాంక్రీట్ జంగిల్ మీరు చూస్తే బెంగళూరు మహానగరంలో ఇప్పుడు దాదాపు అంతా కూడా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. అలాగే పేవ్డ్ సర్ఫేసెస్ 86% వచ్చేసాయి. ఇంతకుముందు 1452 ఇంటర్ కనెక్టెడ్ లేక్స్ ఉండేవి. అందుకే బెంగళూరులో మనం ఫ్లడ్స్ చూసాం, వాటితో పాటుగా వాటర్ సప్లై క్రైసిస్ చూస్తున్నాం. దీనికి అంతటికీ ప్రధానమైన కారణం ఏమిటి? ప్రధానమైన కారణం ఏమిటి అంటే ఇంటర్ కనెక్టెడ్ వాటర్ బాడీస్ని మనం డిస్ట్రాయ్ చేసాం. రియల్ ఎస్టేట్ లాబీ ఏదైతే ఉందో ఇంటర్ కనెక్టెడ్ వాటర్ బాడీస్ని మనం డిస్ట్రాయ్ చేసాం. కాంక్రీట్ జంగిల్ని పెంచుకుంటూ పోయాం. 80% ఉన్న గ్రీన్ కవర్ని కేవలం 3%కి తీసుకొచ్చాం. అంతేకాకుండా కావేరీ రివర్ క్యాచ్మెంట్లో కూడా ఫారెస్ట్ విధ్వంసం జరిగింది. సో ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూరు మహానగరానికి సంబంధించి దాదాపు 40% గ్రౌండ్ వాటర్ మీదే డిపెండ్ అయ్యారు. 55% కావేరీ రివర్ నుంచి వాటర్ని లిఫ్ట్ చేసి తీసుకురావాలి, చాలా కష్టం. గ్రౌండ్ వాటర్ సోర్సెస్ అంటే 14,000 ట్యూబ్ వెల్స్లో 7,000 ట్యూబ్ వెల్స్ ఎండిపోయాయి. సో ప్రధాన కారణం ఏంటంటే అన్కంట్రోల్డ్ అర్బన్ గ్రోత్. మనం లేక్స్ అన్నిటినీ ఇంటర్ కనెక్టెడ్ లేక్స్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏమిటి? అక్కడ యాక్విఫర్స్ అన్నీ ఛార్జ్ అవుతాయి. తర్వాత ఫ్లడ్స్ కంట్రోల్ చేస్తాయి. తర్వాత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ జరుగుతుంది. అంటే గత కొద్ది సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫ్లడ్స్కి కావచ్చు, గత కొద్ది సంవత్సరాల్లో వచ్చినటువంటి ఈ వాటర్ సప్లై క్రైసిస్ ఈ సంవత్సరంది కావచ్చు, వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే మనుషులు చేసినటువంటి చర్యలే అని చెప్పచ్చు. తర్వాత వాటర్ అవైలబిలిటీకి సంబంధించి కొన్ని స్టాటిస్టిక్స్ చూడండి. మన దేశంలో ప్రపంచంలో 17-18% ప్రపంచ జనాభాలో మన దేశంలోనే ఉన్నారు. కేవలం వాటర్ రిసోర్సెస్ చూస్తే ప్రపంచ వాటర్ రిసోర్సెస్లో 4% మాత్రమే మన దేశంలో ఉన్నాయి. తర్వాత గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ, అలాగే ఇక్కడ మనకి సర్ఫేస్ వాటర్, వీటి అవైలబిలిటీ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ ప్రధానంగా వాటర్ కన్సంప్షన్లో ముందుంది. 78% వాటర్ కన్సంప్షన్ అగ్రికల్చర్ చేస్తోంది. తర్వాత ఇంకోటి ఏంటంటే 60% ఇరిగేటెడ్ అగ్రికల్చర్, అలాగే 85% డ్రింకింగ్ వాటర్ సప్లైస్. ఇవన్నీ కూడా మనం గ్రౌండ్ వాటర్ నుంచే తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ కిందకి వెళ్ళిపోతుంది. యాక్విఫర్స్ రీఛార్జ్ జరగటం లేదు. యాక్విఫర్స్ రీఛార్జ్ జరగకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే అడవుల్ని కొట్టేయటం, ఎక్సెసివ్ గ్రేజింగ్, యానిమల్స్ ఆ పైన ఉన్నటువంటి ఈ గడ్డి ఉంటుంది కదా, అదంతా లాగేయటం వల్ల ఆ లూజ్ సాయిల్ ఎక్స్పోజ్ అయిపోతుంది. ఆ లూజ్ సాయిల్ వర్షం వచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. అదొక కారణం. కాంక్రీట్ జంగిల్, పేవ్డ్ సర్ఫేసెస్, అలాగే
మన ఇంటర్ కనెక్టెడ్ లీక్స్ లేకపోవటం, ఇట్లా రకరకాల కారణాలని చెప్పుకోవచ్చు. లిథియం ట్రయాంగిల్, 3 దేశాలని లిథియం ట్రయాంగిల్ అంటారు దక్షిణ అమెరికాలో. ఆ 3 దేశాలు కూడా ఏబిసి, అర్జెంటీనా, బొలీవియా, చిలీ. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం బాగా డ్రైయెస్ట్ అనమాట. అది ప్రపంచంలో ఈ లిథియం రిసోర్సెస్ అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం. దాన్ని ఏబిసి ట్రయాంగిల్ అంటారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన దేశం ఆ దేశాలతో పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తోంది. అందుకే మన దేశానికి సంబంధించినటువంటి ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ చాలాసార్లు ఆ దేశాలని విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే లిథియం అనేది ఎలక్ట్రిక్ బ్యాటరీస్కి కావచ్చు, అలాగే ఫ్యూచర్లో వచ్చేటువంటి ఈ చార్జబుల్ బ్యాటరీస్ కావచ్చు. అంటే మీరు రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఎప్పుడైతే పవర్ జనరేషన్ పెరుగుతోందో అప్పుడు గ్రిడ్ బ్యాలెన్సింగ్ కోసం కొంత పవర్ని స్టోర్ చేయాల్సి రావచ్చు. సో స్టోరేజ్ బ్యాటరీస్ అవన్నీ చాలా పెద్ద కెపాసిటీ కలిగి ఉంటాయి. మనం గిగావాట్స్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదో చిన్న మొబైల్ బ్యాటరీనో లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీనో కాదు. అదేంటంటే సోలార్ ప్యానెల్స్ ద్వారా, అలాగే ఇంకా ఇతరితర రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద బ్యాటరీలు కావాలి. వాటిని గిగావాట్స్లో కొలుస్తామన్నమాట. అలాంటి బ్యాటరీ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లిథియం చాలా ఎక్కువగా అవసరమవుతుంది. అందుకే మన దేశం ఎక్కడెక్కడ పార్ట్నర్షిప్స్ ఏర్పాటు చేసుకోవచ్చా అని ప్రయత్నం చేస్తోంది. చివరి వార్త, చిన్న వార్త. ఇదేంటంటే తమిళనాడు గవర్నమెంట్ మన దేశంలో మొట్టమొదటి మెరైన్ ఫోర్స్, బయోడైవర్సిటీని, మెరైన్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయడానికి 12 మంది మెరైన్ వాచర్స్ని పెట్టింది. వీళ్ళు ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు మెరైన్ వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్, అలాగే పోచింగ్, మెరైన్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మొదటి ఇనిషియేటివ్ అన్నమాట. సో దీన్ని మనం అందరం అభినందించాల్సిందే. సరే, సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలతో మీ ముందుంటాను. నమస్తే.